ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. పహాడీ షరీఫ్ పోలీసులు ఆయన పైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓ టీవీ ఛానల్ జర్నలిస్టు పైన దాడికి సంబంధించి ఇంతకు ముందు పోలీసులు BNS లోని 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కానీ తాజాగా న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకుని తాజాగా మోహన్ బాబు పైన 109 సెక్షన్ కింద కేసు మార్చినట్లు సమాచారం. భారత న్యాయ సంహిత 2023లోని 118వ సెక్షన్ ప్రకారం ఎవరిపైనైనా దాడి చేసినా, వారిని గాయపరిచినా, ప్రమాదకర ఆయుధాలు వాడినా వారిపైన కేసు నమోదు చేస్తారు. ఈ కేసు నమోదు చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష లేదంటే 20,000 వరకు జరిమానా విధిస్తారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే జీవిత ఖైదు కూడా విధిస్తారు. భారత న్యాయ సంహిత 2023లోని 109వ సెక్షన్ ప్రకారం ఎవరినైనా హత్య చేయాలనే ఉద్దేశంతోనే దాడి చేసినప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. దీని కింద 10 ఏళ్ల జైలు, జరిమానా కూడా ఉంటుంది. ఈ హత్యాయత్నానికి తెగించినప్పుడు బాధితులకు గాయాలైనా శిక్ష మరింత తీవ్రంగా ఉంటుంది. జీవితం కూడా పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మరణశిక్షను కూడా విధిస్తారు. మోహన్ బాబు విషయంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. జర్నలిస్టుల పైన దాడికి సంబంధించి మోహన్ బాబు హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసహనం, ఆగ్రహంతోనే దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. మరి పోలీసులు హత్యాయత్నం కేసు ఎందుకు ఫైల్ చేశారన్నది ఒక ప్రశ్నగా మారింది.